अंदर ఒకసారి జై బోలో గణేష్ महाराज के गणपति बप्पा मंगल मूर्ति। लास्ट टाइम अपना बालाजी रूप में था जी, सब लोग एक बार गोविंदा गोविंदा, और इस बार महाकाले हारा हारा महादेव बम बम बोले। స్వామివారి తొండం పైన 12 జ్యోతిర్లింగ। నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్। సో ఫ్రెండ్స్, ఈ 2025 లో ఫస్ట్ బ్లాగ్ ఆఫ్ గణేష్ సింగ్ కళాకార్ GSK ఆర్ట్స్। మన దూల్పేటలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ గణపతి అంటే మన GSK ఆర్ట్స్। సో ఇక్కడ గణేష్ సింగ్ అంకుల్ ఉన్నాడు, వాళ్ళ పెద్ద బాబు వికాస్ భాయ్, ఇషాన్ భాయ్ చిన్న అన్నమాట, అండ్ మన విశాల్ భాయ్ అయితే జల్పల్లి వర్క్ షాప్ లో ఉన్నాడు। సో ఫ్రెండ్స్, మన గల్బవీధి యూత్ అసోసియేషన్ వాళ్ళు అయితే వినాయకుడు బుక్ చేసేసుకోరు, అండ్ వినాయకుడు వచ్చేసి మహాకాల్ కాన్సెప్ట్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది। డీటెయిల్ గా అయితే మీకు వినాయకుడిని ఎక్స్ప్లెయిన్ చేస్తా। ఇప్పుడైతే మనం వికాస్ భాయ్ తో కూడా మాట్లాడదాం। ఈ బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి। థ్యాంక్ యూ గైస్। నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్। సో ఫ్రెండ్స్, నేనైతే గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లోపలికి వెళ్తున్నాను। ఈసారి వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు, అండ్ ఫైబర్ గణేష్ అయితే చాలా ఫేమస్ అన్నమాట। డిస్క్రిప్షన్ లో భయ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఇంకా లొకేషన్ కూడా షేర్ చేస్తున్నాం। లోపల మన అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు, అట్లనే మనం అయితే వికాస్ భాయ్ తో కూడా మాట్లాడదాం, అండ్ మన గణేష్ మహారాజ్ ని కూడా చాలా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో భయ సబ్కో రామ్ రామ్, వన్స్ అగైన్ జై బోలో గణేష్ महाराज के, गणपति बप्पा मंगल मूर्ति। सो विकास भाई राम राम, कैसे हैं? बस सब ठीक ठाक। बहुत दिन हो गए आपको भी मिलके। जी जी जी। और ईशान भाई नमस्ते, अंकल जी नमस्ते। विकास भाई जी। 2025 जी, तो आपको कैसा लग रहा है? 2025 जो है महाकुंभ का 144 इयर्स का जो मेला हुआ था ना, यस भैया, उसको माइंड में रख के इस बार हम लोग ने महाकाल के रूप में गणपति को नहीं। या लास्ट टाइम अपना बालाजी रूप में था जी, सब लोग एक बार गोविंदा गोविंदा, और इस बार महाकाले हारा हारा महादेव बम बम बोले। ओम नमः शिवाय। ओम नमः शिवाय। सो भैया, ये कॉन्सेप्ट किसका है और ये कब आपने काम चालू किया है? ये कॉन्सेप्ट हमारे डैडी और हमारे पूरों का है। ओके, हम लोग मिलके ये साल 144 इयर्स हुआ था ना, महाकुंभ को गए थे। यस भैया, इस बार वो माइंड में रख के इस बार अमृत नहा के आए, पानी मैं भी जाके आया भैया। वो हिसाब से हम लोग क्या करें, इस बार महाकाल के रूप में मूर्ति बनाएंगे बोल के डिसाइड हो गए वहीं पर ही। और भैया, आप ये लाइन में कितने साल से हैं? हम ये मैं बोला ना, इससे पहले भी आपको ये 3rd जनरेशन चल रहा हमारा। इसके आपका दादाजी के जब से है हमारे। ओके। जो शुरुआत हुआ था हैदराबाद में मूर्ति बनाना, हाँ जी। टाइम पे कुछ लोग थे, उनके साथ हमारे दादाजी, मतलब जैसे कि फर्स्ट जनरेशन दादाजी उन्होंने प्रिपेयर करे, उसके बाद पप्पा जी, फिर आप 3 भाई जी। वेरी गुड वेरी गुड। तो भैया, मूर्ति के बारे में आप कुछ बता सकते हैं? जो कुछ भी है सामने आपको डिटेलिंग मिल जाता, आप देख लो। एग्जैक्टली को मालूम ही हो जाता सब क्या क्या है क्या नहीं। या और विकास भाई, बुकिंग्स कैसे चल रहे हैं? बुकिंग अच्छा ठीक चल रहा है, अभी तो स्टार्ट हुआ बुकिंग। फर्स्ट बुकिंग अपने गौड़ साहब जो संदीप भाई है पुल के, उन्होंने बुकिंग स्टार्ट कर दिया। ओके, लास्ट टाइम भी मैं आया था। जी हाँ जी हाँ। और भैया को कवर किया था। అన్న నమస్తే అన్న। సో చెప్పాలన్నా, మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ పెడతాం మన వినాయకుడిని? ఇది ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్స్? ఇది వచ్చేసి మనకు 45th ఇయర్ సెలబ్రేషన్. 45 ఇయర్స్ మనది వచ్చేసి పురాణాపూల్ హుసేనాలం రోడ్ పైన ఉంటది మనది వినాయకుడి పెట్టేది పురాణాపూల్లో. ఇయర్ వచ్చేసి 45th ఇయర్ సెలబ్రేషన్ లో మనం ఈ మహాకాల్ రూపంది వినాయకుడిని తీసుకోవడం జరిగింది. ఓకే, సో 45 ఇయర్స్ కాబట్టి మంచి 4+5 9. ఓకే, సో ఇప్పుడు మనకు వినాయకుడు వచ్చేసి మన బంబం బోలే రూపంలో వస్తున్నాడు। ఓకే, పేరైనా అసోసియేషన్ నేమ్ది? అసోసియేషన్ వచ్చేసి మాకు గల్బవీధి యూత్ అసోసియేషన్, షార్ట్ ఫామ్ మనం GYA టీమ్ అని. ఓకే ఓకే, మీది GYA, మాది GYM, గజానన యూత్ అన్న। మరి గల్బవీధి అని పేరు ఎట్లా వచ్చింది? అంటే యాక్చువల్ గా మా ఏదైతే లొకాలిటీ ఏరియా ఉందో ఒక పర్సన్ నేమ్ పైన దాన్ని పిలవడం జరిగింది। ఓకే, సో అన్న, మరి ఈసారి మన వికాస్ అన్న లాస్ట్ టైం అయితే తిరుపతి దర్శనం చేపించేసిండు, ఈసారి మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే జ్యోతిర్లింగాలు అన్ని కనిపిస్తున్నాయి, 12 జ్యోతిర్లింగం। సో అన్న, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంది? మా ఫీలింగ్ ఏంటంటే మా కుంభది ఏదైతే అన్న కాన్సెప్ట్ చెప్పిండో, ఇక మా టీం నుంచి అయితే మా కుంభ ఓవర్ పోలేరు. ఓకే, ఇక దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది మహాకాల్ది ఒక రూపంది మాకు వచ్చిందని మేము అనుకుంటున్నాం. గ్రేట్. సో అందరూ ఒకసారి మన గణేష్ సింగ్ కాకాకి, వికాస్ భాయ్ కి, విశాల్ భాయ్ కి, ఇషాన్ భాయ్ కి క్లాప్స్ కొట్టాలి, గట్టే క్లాప్స్. సూపర్ సూపర్, చాలా బాగుంది అన్న। మనం కలుద్దాం भैया। बहुत खूबसूरत है बप्पा का मूर्ति, और ईशान भाई जबरदस्त है। तो आपको कैसा लग रहा है 2025? बहुत अच्छा। या और अंकल जी आपको? बहुत अच्छा लग रहा, हमारा काम ही वही है। एग्जैक्टली या। सो भैया, अभी मैं मूर्ति अपने बप्पा लवर्स को इन डिटेल दिखाता हूँ। और थैंक्स अ लॉट फॉर इनवाइटिंग भैया। लास्ट टाइम भी आपने मेरे को इनवाइट किया था और इस बार भी इनवाइट किए हैं।
और रात में लगभग अभी 12 बजने वाले हैं, तो अपना बप्पा का मूर्ति अपने बप्पा लॉर्ड्स को दिखाएंगे। सो थैंक यू भैया, सब लोग पर जय बोलो गणेश महाराज के, गणपति बप्पा मंगल मूर्ति, हर 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 మహాదేవ్. థ్యాంక్ యూ. హర హర మహాదేవ శంభో శంకర. ఈసారి జిఎస్కే ఆర్ట్స్ లా మనకు వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు, మహాకాల్ గణపతి. అండ్ కింద నుంచి అయితే ఇన్ డీటెయిల్ గా మనం చూసుకుందాం స్వామివారిని. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు, చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట. అండ్ 2 కాళ్ళకు కూడా మంచి కడాలు ఉన్నాయి. సో హైదరాబాద్లో మన వినాయకుడిని పూజించినప్పుడు స్వామివారి పాదాలు అనేది యాక్సెస్ ఉండాలి, అంటే పూజ చేసినప్పుడు అయితే ఇట్లా మొక్కడానికి అయితే యాక్సెస్ ఉండాలన్నమాట. అండ్ స్వామివారి పంచ మీద కూడా శివుని రూపం కాబట్టి ఇక్కడ పులి చర్మం ఉన్నది. సో ఇక్కడైతే కొంచెం కనిపిస్తుంది పులి చర్మము, అండ్ ఇక్కడ కూడా పులి చర్మం. అండ్ 2 చేయిలకు కూడా పెద్ద పెద్ద రుద్రాక్ష హారం ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఒక రుద్రాక్ష మాల టైపు. స్వామివారి శివుని కాన్సెప్ట్ కాబట్టి మెడలో వచ్చేసి మనకు రుద్రాక్ష మాల, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా రుద్రాక్ష మాల. అండ్ శివునికి అయితే మనకు మెడలో గంటలు ఉంటాయి, అట్లనే స్కల్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ తలకాయ. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ కూడా మనకైతే పులి చర్మంతోనైతే కవర్ చేసి ఉన్నది. స్వామివారి తొండం పైన 12 జ్యోతిర్లింగ. అండ్ ఇప్పటి వరకు కూడా ఓరోరికైతే ఈ 12 జ్యోతిర్లింగాల గురించి ఐడియా లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు సోమనాథ్ ఫస్ట్ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉన్నది. తర్వాత మన మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. దాని తర్వాత మహాకాళేశ్వర్. సో ఈ వినాయకుడు అయితే మహాకాళేశ్వర్ కాన్సెప్ట్. మహాకాళేశ్వర్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉన్నది. తర్వాత ఓంకారేశ్వర్ అక్కడ నుంచి చాలా దగ్గర, సేమ్ మధ్యప్రదేశే. అండ్ తర్వాత బైజనాథ్ వచ్చేసి మనకు దేవ్గఢ్ డిస్టిక్ జార్ఖండ్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి భీమాశంకర్ అరౌండ్ 120 కిలోమీటర్స్ ఫ్రమ్ పూణే మహారాష్ట్ర. అండ్ దాని తర్వాత రామేశ్వరం మన తమిళనాడులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8వ జ్యోతిర్లింగము నాగేశ్వర్ గుజరాత్ ఓఖా దగ్గర ఉన్నది. దాని తర్వాత కాశీ విశ్వనాథ్ మన కాశీ బనారస్లో ఉందన్నమాట. 10వ జ్యోతిర్లింగం వచ్చేసి త్రయంబకేశ్వర్ నాసిక్లో ఉంది మహారాష్ట్ర. అండ్ తర్వాత కేదార్నాథ్ ఉత్తరాఖండ్. లాస్ట్ వచ్చేసి గ్రిష్ణేశ్వర్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఉంది. సో 10 జ్యోతిర్లింగాలు. ప్రతి ఒక్క జ్యోతిర్లింగం కూడా మంచి డీటెయిల్గా ఎట్లయితే మనకు జ్యోతిర్లింగం ఉంటుందో అదే కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మంచి మోడలింగ్ వర్క్ అయితే చేశారు. సో తొండం పైన అయితే మనకు 12 జ్యోతిర్లింగాలు చాలా నీట్గా అయితే ఈసారి గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అయితే చేశారనమాట. ఒక్కసారి పైన చూసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు 18 to 19 ఫీట్ ఉన్నాడు. కిరీటం కూడా చాలా పెద్ద వస్తుంది అనమాట, అరౌండ్ 6 to 7 ఫీట్ వస్తుంది. సో టోటల్ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 26 to 27 ఫీట్. అండ్ పైన వచ్చేసి మనకు చందమామ. కిరీటంలో ఒక్కసారి జూమ్ చేస్తున్నాను. కిరీటంలో వచ్చేసి మనకు త్రిశూలంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే సర్పాలు ఉన్నాయి. అండ్ పైన ఓవరాల్ అయితే ఇప్పటికీ మహాకాళేశ్వర్ పోయారు, అక్కడ ఆల్రెడీ మనకు శివుంది చూసారు అనుకుంటా డిజైన్. స్వామివారి పైన కిరీటం పైన జటా ఉంటుంది, జటా పైన మనకైతే గంగామాత. సో ఆ కాన్సెప్ట్లో అయితే రెడీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు చూడడానికి అవకాశం లేదు. చోళల్లో కూడా సర్పాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సర్పాలు. లాస్ట్ టైం అయితే మనకు బాలాజీ కాబట్టి శంఖం ఇంకా విష్ణు చక్రం ఉండే. అండ్ స్వామివారి బొట్టులో కూడా మంచిగా అయితే చందమామ ఉన్నది. అండ్ 3వ కన్ను అండ్ 3 బొట్టులు అడ్డం అనమాట. సో 3వ కన్ను అక్కడ చూసుకోవచ్చు. ఇది మొత్తం కలరింగ్ అయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. స్వామివారి మెడలో ఇక్కడ మనకైతే పాము. అండ్ స్వామివారికి రైట్ హ్యాండ్లో త్రిశూలం ట్రైడెంట్ త్రిశూలంలో కూడా మనకైతే కాల భైరవుడు ఉన్నాడు. స్వామివారి లెఫ్ట్ హ్యాండ్కి డమరుకంలో కూడా ఒక పాము అయితే మనకు దర్శనమిస్తున్నది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే శివుని ఫేసెస్ ఉన్నాయి, 5 ఫేసెస్. సో వినాయకునితో పాటు మనకైతే ఇక్కడ శివుడు కూడా దర్శనమిస్తున్నాడు మహాకాల్ రూపంలో, అట్లనే 12 జ్యోతిర్లింగాలు కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పశుపతినాథ్, నేపాల్లో చాలా ఫేమస్ శివాలయం. యాక్చువల్గా ఏంటంటే కేదార్నాథ్లో ఓన్లీ హాఫ్ జ్యోతిర్లింగమే ఉంటుంది. అండ్ ఆ యాత్ర మనం కంప్లీట్ చేసుకోవాలంటే తప్పకుండా కాఠ్మండూకి వెళ్ళాలి నేపాల్లో. సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే పశుపతినాథ్ మీకు 12 జ్యోతిర్లింగం దర్శనం కంప్లీట్ అవుతుంది అనమాట. కింద వచ్చేసి కీర్తిముఖ్. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే, ఏ పెద్ద పెద్ద ఇండ్లకి వెళ్ళినా సరే ఇక్కడైతే కొంచెం లయన్ కాన్సెప్ట్ ఇచ్చిండు. ఇది కీర్తిముఖ్ అనమాట. అండ్ ఇక్కడ పశుపతినాథ్కి లెఫ్ట్ సైడ్లో ఒక సర్పం, అండ్ ఇక్కడ కూడా ఒక సర్పం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణపతి ఐడల్ ఇన్ కంప్లీట్ సౌత్ ఇండియా. చాలా పెద్ద బొజ్జ గణపతి. సో ప్రతి సంవత్సరం మన
గణేష్ సింగ్ కళాకార్ జిఎస్కే ఆర్ట్స్ వాళ్ళైతే ఒక మంచి కాన్సెప్ట్తో మన ముంగట్కి వస్తారు. అండ్ పైన మనకు ఫస్ట్ సోమనాథ్ ఉంది కదా, తర్వాత మనకైతే మన మల్లికార్జున స్వామి. సో వెనకాల వచ్చేసి మనకు బిల్వ పత్రం కూడా ఉంది శివలింగం వెనకాల. అండ్ మంచిగా అయితే ఇక్కడ డిజైన్ కూడా ఇచ్చారు. సో ఈ విగ్రహం వచ్చేసి ఇంకా కంప్లీట్ కాలేదు, ఎందుకంటే పైన మనకైతే కిరీటం రావాలి, అదేవిధంగా తొండం కూడా మనకైతే ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది. సో ఇంకా డై అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. డై ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనం అవుట్పుట్ అయితే చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ డై వర్క్ నడుస్తున్నది, చూసుకోవచ్చు. సో విత్ వచ్చేసి సుమారు మనకు 16 feet హైట్ ఉంటుంది, హైట్ వచ్చేసి 26 feet ఉంటుంది. చాలా బాగుంది. తప్పకుండా మీరైతే అందరు రాండి. మన జిఎస్కే ఆర్ట్స్ వాళ్ళ షోరూమ్ అనమాట, ఇది ఇంట్లోనే షోరూమ్ ఉన్నది. బట్ డెలివరీ వచ్చేసి మనకు జల్పల్లి నుంచి ఉంటుంది. కొత్త వర్క్షాప్ అయితే సెటప్ చేశారు ఈసారి, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తా. థ్యాంక్ యూ కాకా, బహుత్ అచ్చా హై. ఇషాన్ భాయ్ చాలా బాగున్నది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రెండ్ అయినుండే మన గజరాజ్. ఇక్కడ వచ్చేసి మనకు గజరాజ్ ఎవర్ గ్రీన్ మోడల్ ఒరిజినల్ అనమాట. అండ్ ఇక్కడ ముంబై కాన్సెప్ట్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, చూసుకోవచ్చు. హంస పైన కూర్చున్న వినాయకుడు, ఒక సైడ్ వచ్చేసి మనకు లయన్. అండ్ ఇక్కడ బాలాజీ వినాయకుడు, లాస్ట్ ఇయర్ బాలాజీ వినాయకుడు అయితే మనకు పెద్దగా ఉండే కదా, ఈసారి మనకైతే మీడియం సైజు, సుమారు ఒక 15 to 16 feet హైట్ ఉంటుంది. సో బాలాజీ కాన్సెప్ట్. ఇక్కడ కూడా తొండం పైన దశావతారం, సో దశావతారం అనమాట. అండ్ మెడల్ వచ్చేసి మంచి గజమాల. ఇక్కడ లక్ష్మీదేవి చూసుకోవచ్చు, ఇక్కడ లక్ష్మీదేవి అండ్ ఇట్ సైడ్ కూడా లక్ష్మీదేవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శంఖం, ఇంకో సైడ్ వచ్చేసి మనకు విష్ణు చక్రం. చోళాలో కూడా ఎగ్జాక్ట్లీ తిరుపతిలో ఎట్లయితే మనకు మన బాలాజీ స్వామికి ఉంటుందో అదే కాన్సెప్ట్ అనమాట, చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంకో కొంచెం చిన్న సైజు. తర్వాత ఇంకోటి ఇక్కడ మనకైతే కృష్ణుని రూపం చూసుకోవచ్చు. ఇక్కడ పైన వచ్చేసి మనకు మోర్ పంక్ ఉన్నది, మంచి బొజ్జ గణపతి. సో ఇషాన్ భాయ్ ఏ బప్పా కా హైట్ కిतना रहेगा? 18 feet. సో 18 feet హైట్ విగ్రహం అనమాట. అండ్ यहाँ पर राधा जी है, లక్ష్మీదేవి. ఓకే, సో ఓకే, సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు విష్ణు అవతారం అంట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి, కరెక్ట్, ఎందుకంటే స్వామివారి కాలు నొక్కుతున్నది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ అమ్మవారి మెడలో కూడా మంచి దాగిన అంటే జ్యువెలరీ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నది. అండ్ ఇంకొక విగ్రహం ఇక్కడ ముంబై కాన్సెప్ట్ లా. యాక్చువల్గా గణేష్ సింగ్ కళాకార్ స్పెషాలిటీ వచ్చేసి మనకు హైదరాబాద్ కాన్సెప్ట్లో బొజ్జ గణపతులు ఉంటాయి, అట్లనే ముంబై కాన్సెప్ట్లో కూడా వాళ్ళైతే కొత్తదనం తీసుకొస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే అప్సరసాస్, ఇంగ్లీష్లో అయితే ఏంజల్స్ అంటారు, చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్, స్వామివారి పైన అయితే మన శివుడు ఉన్నాడు, శివలింగ. తర్వాత 6 hands ఇక్కడ వినాయకునికి. ఇంకొక పెద్ద టైగర్ అయితే ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. చాలా పెద్ద టైగర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. ఇప్పటి వరకు నేనైతే ఇంత పెద్ద టైగర్ ఎక్కడ కూడా చూడలేదు. సో టైగర్ పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తుంది వినాయకుడు. సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ జిఎస్కే ఆర్ట్స్ నుంచి అప్డేట్. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ బ్లెస్డ్. సో ఇంత పెద్ద భారీ బొజ్జ గణపతి అండ్ ఈ కంటెంట్ కూడా ఫస్ట్ టైం అయితే మన ఛానల్లోనే వస్తుంది. సో అన్న అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, టైం అయితే ఇప్పుడు నైట్ 11:57 అవుతున్నది, 19th June 2025. సో అన్న మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్.